ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ప్రజాధనాన్ని ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టిన వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్గా ఉన్నది. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై ఆలోచిస్తున్నది. ప్రభుత్వ షోకాస్ నోటీస్కు ఆయన ఇచ్చిన వివరణతో స్పష్టమైన అంచనాకు వచ్చిన ప్రభుత్వం తదుపరి యాక్షన్పై కసరత్తు చేస్తున్నది. లీగల్ ఒపీనియన్ కోసం అడ్వకేట్ జనరల్ను సంప్రదిస్తున్నది. ఆయన నుండి నివేదిక వచ్చిన తర్వాత తదుపరి కార్యాచరణపై ప్రణాళిక రూపొందించుకోవాలనుకుంటున్నది. ఆయనపై ఏ సెక్షన్ కింద ఏ అభియోగాలను నమోదు చేయాలనే నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నది. హెచ్ఎండిఏ నిధుల నుండి ఓ ప్రైవేట్ కంపెనీకి చెల్లించిన డబ్బును ఏ పద్ధతిలో రికవరీ చేయాలనే విషయమై లీగల్ మార్గాలను అన్వేషిస్తున్నది. ఎట్టి పరిస్థితుల్లో వృధా అయిన ఆ ప్రజాధనాన్ని తిరిగి ఖజానాకు జమ చేసి తీరాలనే నిర్ణయంతో ఉన్నది. మంత్రివర్గం నుండి ఆమోదం లేకుండా ఒక మంత్రి టెలిఫోన్ సంభాషణల ఆధారంగా ఖజానా నుండి 55 కోట్లు చెల్లించడం నిబంధనలకు వ్యతిరేకమనే అభిప్రాయంతో చట్టపరమైన చర్యల దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 299 ప్రకారం గవర్నర్ ఆమోదంతోనే ఒప్పందాలు జరగాల్సి ఉంటుందని, రాష్ట్ర లా డిపార్ట్మెంట్ ద్వారా ఈ ప్రక్రియ జరగాలని, కానీ ఇది లేకుండానే సంబంధిత డిపార్ట్మెంట్ నుంచి రాతపూర్వక ఆమోదం లేకుండా కేబినెట్ నిర్ణయం జరగకుండా ఒక అధికారి స్థాయిలో సొంత నిర్ణయం తీసుకుని ప్రజాధనాన్ని చెల్లించడం అనధికారిక చర్య అవుతుందని, అందుకు సంబంధిత అధికారి బాధ్యత వహించాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నది. వ్యక్తిగత హోదాలో జరిగిన ఒప్పందంగానే భావించాల్సి ఉంటుందని స్పష్టతతో ఉన్నది. ప్రజాధనం దుర్వినియోగమైనందున అందుకు దారితీసిన కారణాలను షోకాస్ నోటీస్కి ఇచ్చిన రిప్లైలో ఐఏఎస్ అధికారి అరవింద్ స్పష్టం చేసిన మరింత వివరణ కోసం ఆయనను ప్రశ్నించాలనే అభిప్రాయాలు కొద్దిమంది అధికారుల నుండి వ్యక్తమవుతున్నాయి. వీటిని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం తొలుత అడ్వకేట్ జనరల్ నుండి రాతపూర్వక అభిప్రాయాన్ని తెలుసుకుని ఆ తర్వాత లీగల్ పరంగా తగిన చర్యలపై దృష్టి పెట్టాలనుకుంటున్నది. నిర్దిష్టమైన అభియోగాలను నమోదు చేసి లీగల్గానే ప్రొసీడ్ కావాలని భావిస్తున్నది. సర్వీస్ రూల్స్కు విరుద్ధంగా వ్యవహరించినందున తీసుకోవాల్సిన శాఖాపరమైన చర్యలతో పాటు ఖజానాకు జరిగిన నష్టాన్ని ఆయన నుంచే రాబట్టాలని ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్టు సచివాలయ అధికారి ద్వారా తెలిసింది. రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న సమయంలో వ్యక్తిగత హోదాలో ఉల్లంఘనకు పాల్పడ్డారని ప్రభుత్వం భావిస్తున్నది. మంత్రివర్గంలో నిర్ణయం జరగకుండా, సంబంధిత విభాగాల్లో ఆమోదం లేకుండా, గవర్నర్ అనుమతి లేకుండా, చివరిగా కేంద్ర ఎలక్షన్ కమిషన్ నుండి అప్రూవల్ లేకుండా థర్డ్ పార్టీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం, ప్రజాధనాన్ని చెల్లించడం ఇవన్నీ నిబంధనలకు విరుద్ధంగా జరిగిన చర్యలుగానే భావిస్తున్నది. ఈ డబ్బు ఆయన నిర్ణయం మేరకే ఓ ప్రైవేట్ కంపెనీకి వెళ్ళినందున దాన్ని తిరిగి రాబట్టడానికి వీలుగా ఎలాంటి అభియోగాలు నమోదు చేయాలి, లీగల్గా ఉన్న ప్రొవిజన్స్ తదితరాలపై దృష్టి సారించింది. త్వరలోనే అడ్వకేట్ జనరల్ నుండి నివేదిక వస్తే దానికి అనుగుణంగా తదుపరి కార్యాచరణ ప్రణాళికపై నిర్ణయం తీసుకోనున్నట్లు సచివాలయ వర్గాల సమాచారం. ఇక ఈ డబ్బును ఆయన నుండే రికవరీ చేయాలా, లేక ఆయన బాధ్యత తీసుకుని రిసీవ్ చేసుకున్న కంపెనీ నుండి తిరిగి ఇప్పించే బాధ్యత తీసుకుంటారా, లేక ఎవరి ప్రోద్బలంతో ఆయన ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో వారి ద్వారా రీపేమెంట్ చేయిస్తారా? ఇలాంటి అనేక చర్చలు సచివాలయ వర్గాల్లో చోటు చేసుకుంటున్నాయి. రానున్న రోజుల్లో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కీలకమైన బాధ్యతల నుంచి ఆయనను తప్పించి విపత్తు నిర్వహణ విభాగానికి బదిలీ చేసింది. ఆయన చుట్టూ ఉచ్చు మాత్రం బిగుస్తూనే ఉన్నది.